హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. పార్టీ నేమ్ అనౌన్స్ చేసే సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంది ప్రజలు వచ్చారు, పార్టీ ప్రతినిధులు కూడా భారీగా వచ్చారు. అయితే అక్కడ ఆమె మాట్లాడినటువంటి మాటలు తోటాలు మాటలని అనకూడదు. కర్కోటకుడు రేవంత్ రెడ్డి హిట్లర్ లాంటి పాలన కొనసాగిస్తున్నాడు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. అలానే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఏంటంటే కేటీఆర్ ని సీఎం చేయాలి, పెద్దసారి ఏమో ప్యాలెస్లో కూర్చోవాలి. బీజేపీ పార్టీ వాళ్ళు ఏంటంటే సామాజిక న్యాయం అందించరు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆమె ప్రసంగం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీలు తెలంగాణకి న్యాయం చేయట్లేదు కాబట్టి నేను కొత్త పార్టీ పెడుతున్నా అనేది ఆమె ఆలోచన. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే చాలా మంది నాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు తెలంగాణ కోసం. అది ఇవాళ జరుగుతున్నటువంటి చరిత్ర కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి చరిత్ర. కాకపోతే కేసీఆర్ గారు చివరిగా అందులో పాల్గొన్నారు కాబట్టి, ఆయన కూడా ఎక్కువ కాలం తెలంగాణ కోసం పోరాటం చేశారు కాబట్టి, కేసీఆర్ కుటుంబం ఉన్నారు కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ళకి దక్కింది. ఆ తర్వాత వాళ్ళు పార్టీ పెట్టారు, తెలంగాణలో గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను సీఎంగా పోటీ చేయను, ఎవరైనా అణగారిన వర్గాలు వెనకబడిన తరగతులు వాళ్ళని సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తాను కేసీఆర్ గారు చెప్పారు. చేశారా? చేయలేదు. రజక కుటుంబానికి చెందిన వ్యక్తిని చేస్తా అన్నారు. చేశారా? చేయలేదు. మరి తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఎందుకు మార్పు తీసుకురాలేకపోయారండి? అప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఉన్నారు కదా ఆ పార్టీలో, ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే ఏమేమంటారంటే ఆ పార్టీ చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చి నేను చేయాలనుకుంటున్నాను. ఈమెకి వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. సరైనటువంటి ప్రాధాన్యత లేదు పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. ఈమెకి సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు. మధ్యలో ఏమి లెక్కర్ కేసులు ఇరుక్కోవడం, జైలుకు వెళ్ళి రావడం, కొన్ని సమస్యలు ఉండడం, వాటన్నిటి వల్ల కూడా ఈమె ఆ పార్టీలో ఉండలేక బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమై తిరుగుతూ కొత్త పార్టీని అనౌన్స్ చేస్తాను ఏదో ఒక రోజు అని చెప్పారు. ఆ పార్టీని ఈ రోజు అనౌన్స్ చేశారు. పార్టీ పేరు ఏంటంటే టీఆర్ఎస్. ఫస్ట్ టీఆర్ఎస్ కేసీఆర్ గారి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు ఈమె పెట్టింది కూడా టీఆర్ఎస్, కానీ తెలంగాణ రాష్ట్ర సేన ఈ పార్టీ పేరు. ఎందుకు టీఆర్ఎస్ అని పెట్టాల్సి వచ్చింది అంటే పరిస్థితులను ఒకసారి మనం అంచనా వేసుకోం. టీఆర్ఎస్ పేరు ఉన్నంత కాలం ఆ 2 సార్లు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ ని ఎప్పుడైతే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చారో అప్పుడు ఆ పార్టీ పతనం మొదలైంది. అంటే తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ కోల్పోయింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ ప్రజలకి తెలంగాణ అనేది సెంటిమెంట్. ఇప్పటికీ ఏ రాజకీయ నాయకుడు పార్టీ పెట్టినా తెలంగాణ గురించి ఎక్కువగా స్పీచ్లు ఇస్తూ ఉంటారు. తెలంగాణ సాంప్రదాయాన్ని కాపాడతాం, తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణను నాశనం చేస్తున్నారు, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి తెలంగాణలో పాతుకుపోతున్న విషయాన్ని మాత్రం పట్టించుకోరాళ్ళు, ఆంధ్ర వాళ్ళు వచ్చి మాత్రం తెలంగాణను పాడు చేస్తున్నారు. ఇదే ప్రతిసారి ఎవ్రీ టైం రిపీట్ చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్సీ కవిత కానీ, ఎక్స్ సీఎం కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ ఇదే చెప్తా ఉంటారు, ఆంధ్ర వాళ్ళు పాడు చేశారు. మరి ఆంధ్ర వాళ్ళు పాడు చేస్తున్నారనే కదా మీరు సపరేట్గా తెలంగాణ తీసుకుంది. ఇప్పటికీ అదే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది పోరాట యోధులంట సిబిఎన్ ఎందుకు తెలంగాణ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణ వస్తున్నాడు, మన ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుందని మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఇస్తే కూడా ఇవ్వద్దు అని మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్ర మీద పగ రాజకీయాలతో తెలంగాణలో గెలవాలనే ప్రయత్నం తప్ప తెలంగాణ ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి లేదు. వాళ్ళ మాటల్లో మనం వింటుంటే ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అవే. ఆంధ్ర నుంచి తెలంగాణ కాపాడుకుందాం, ఆంధ్ర వాళ్ళ నుంచి తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం, సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాటం చేద్దాం, ఇవే మాటలు. కవిత గారని కాదండి, రేపు ఫ్యూచర్లో ఇంకో వ్యక్తి పార్టీ పెట్టినా తెలంగాణ అనే పేరుని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తారు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయాలు చేయాలంటే తెలంగాణ వాళ్ళు దోచుకుంటున్నారని మనం చెప్పలేము, మాట్లాడలేము. ఎందుకంటే ఆంధ్రాలో కూడా తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు, పనులు చేసుకుంటూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కంపెనీలు పెట్టారు, వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మనం అట్లా మాట్లాడలేము. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకొచ్చు. ఇంకా వాళ్ళు బిజినెస్లు పెట్టారు అనుకోండి, ఉద్యోగాలు చేస్తున్నారండి, అది మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమే కదా ఎంతో కొంత. ఆ విషయాన్ని మర్చిపోయి తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేసు, మా తెలంగాణలో మేము మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళని మేము రానివ్వం అన్నట్టుగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలు అట్లా ఏం మాట్లాడరు. రాజకీయ నాయకులు 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచేలాగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి తెలంగాణ అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని గెలవాలనుకుంటారు. మరి 2029 ఎన్నికల నాటికి ప్రాంతీయంగా మా పార్టీని అభివృద్ధి చేస్తాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం, దానికోసం సంసిద్ధం అవుతున్నాం అని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారు చెప్తా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ టీఆర్ఎస్ అని పెట్టడానికి కారణం, టీఆర్ఎస్ అని ఉన్నంతకాలం వాళ్ళు గెలిచారు, అది ఎప్పుడైతే తీసారో ఓడిపోయారు. ఇప్పుడు ఈమె కూడా టీఆర్ఎస్ అని పెట్టుకుంటే కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దని పెట్టారు అని కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మరి ఇది నిజమా కాదా? నిజంగానే ఆ సెంటిమెంట్ ఉందా తెలంగాణ ప్రజల్లో? తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన లేదా తెలంగాణతో స్టార్ట్ అయ్యేటువంటి రాజకీయ పార్టీ పేరు పెట్టుకుంటే గెలుస్తారు అనేటువంటి అపోహలు ఉన్నాయి. అది నిజమా కాదా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.